నమస్కారం. ఈ 2024 ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈ క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుంది, మనకు వృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ప్రజలకి శ్రేయదాయకంగా ఉండేటువంటి వాటి యొక్క వివరాలు మనం సంవత్సర ఫలితంలో తెలుసుకోవాలి. తిథి, వారము, యోగము, కరణాలు వాటి యొక్క సత్ఫలితాల వల్ల సంవత్సర ఫలితం వినడం వల్ల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. అందువల్ల మీ అందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలతో ముందుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినటువంటి అధిపతి శనేశ్వరుడు ప్రత్యతి దేవత సహితంగా విషయపూర్వకంగా మంచి ఫలితాలు ఇస్తారు. శని యొక్క కుజి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేశం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. తదుపరి సంవత్సర ఫలితాల్లోనూ ఆయుర్దాయం, ప్రజలకి ఆయురారోగ్యైశ్వర్యాలు కూడా కలుగుతాయి. దైవచింతన ఉంటుంది. వేదాల పట్ల అభిరుచి పెరుగుతుంది. అలాగనే అధికారుల యొక్క కృషి, జీవనము, నల్లధాన్యాలు, ఎరుపు వస్తువులు వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాజు కుజుడయ్యాడు. అందువల్ల హుణ విద్య, జీవన విధానం వృద్ధి చెందుతుంది. ఉభయంగా అంటే మంచిగా అందరూ కూడా నడుచుకుంటూ ఉంటారు. రాజకీయ పరంగా వచ్చేటప్పటికీ ఓకుమ్మడి కుటుంబం అంటే సమిష్టంగా పార్టీలన్నీ కలిసి ఉండేటువంటి ప్రభుత్వానికి రాజయోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వానికి రాజయోగం పట్టింది. ఎందువల్లంటే అక్కడ ఈ యొక్క సంవత్సర ఫలితాన్ని బట్టి రాజు కుజుడవడం వల్ల రాజ్యాంగం అంతా కూడా రాష్ట్రాల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టి పారిశ్రామికంగా రుణాలు ఇచ్చి ఈ యొక్క కష్టపడేటువంటి వారందరికీ కూడా ధన సహాయకారం చేసి బ్యాంకుల ద్వారా వృద్ధి చెందేటందుకు గాను కృషి చేయడం జరుగుతుంది. ప్రాజెక్టులన్నీ కూడా డెవలప్ అవుతాయి. క్రీడారంగం మీద, విద్యారంగం మీద ప్రభుత్వం బాగా శ్రద్ధ వహిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ యోగం కలుగుతుంది ఈసారి. తరువాత ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమీ పర్వాలేదు. ఈ యొక్క గురుడు యొక్క వీక్షణ భాగ్యరాశి అయినటువంటి మేషరాశి యందు ఉభయ కేంద్రాధిపతి అయినటువంటి బుధునితో కలయిక వల్ల, కేంద్ర కోణాధిపత్యం కలయిక వల్ల శుభయోగము, రాజయోగము కూడా కలుగుతుంది. ద్వితీయాధిపతి అయినటువంటి శని, పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజునితో కలయిక వల్ల ధైర్యంగా ఉంటుంది. దేని గురించి కూడా ప్రజలు భయపడవలసిన పని లేదు. కొద్దిపాటి అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. యుద్ధ భయం మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి ఈ యొక్క ప్రజారోగ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వైద్యం గురించని ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. వైద్య విధానాల్లో ప్రభుత్వం యొక్క సంస్థలన్నీ కూడా అజమాయిషీ లోపిస్తుంది. అలాగనే ఇతర దేశాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఇతర దేశాలతోటి మనకి కలయిక ఏర్పడి వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగనే ఇక భద్రతా చర్యలు కూడా శ్రద్ధ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. దినచర్యల్లో ప్రతి చర్యకి కూడా ధర్మ మార్గంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఔషధ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెల ప్రజలకు కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడు రాజు అవ్వడం వల్ల కొద్దిపాటి రక్తమూలకమైనటువంటి రోగ రుగ్మతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగనే ఈ యొక్క మేధావుల యొక్క సహాయ సహకారాలతోటి మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెంది ఉన్నత స్థానంలో ఉండడానికి చాలా తోడ్పడుతుంది. మరియు ఇక్కడ ఏమైందయ్యా అంటే ఈ యొక్క రాజు కుజుడయ్యాడు. మంత్రి శని అవ్వడం వల్ల మంత్రి గారి యొక్క అజమాయిషీల వల్ల ధనధాన్యాల యొక్క ధరలు బాగా ఉంటాయి. ప్రజలకి ఎంత విధానంగా ఉన్నప్పటికీ కూడా న్యాయ మార్గంగా నడుచుకోవడానికి కూడా చాలా తోడ్పడుతుంది. శని మంత్రిగా ఉండడం వల్ల మనకి పూర్వజన సుకృతం అని చెప్పుకోవాలి.
అందువల్ల మనకు అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి మంచి యోగం పట్టేటువంటి అవకాశం వచ్చిందని ఈ యొక్క ఉగాది క్రోధినామ సంవత్సరంలో తెలియజేయడం జరుగుతోంది. ధరలన్నీ కూడా కొద్దిగా పెరుగుతాయి. కానీ ఇది వరకటి కంటే జరిగినటువంటి సంవత్సరం కంటే కూడా ఇప్పుడు జరగబోయేటువంటి సంవత్సరం చాలా మంచిగా జరిగి సుఖశాంతులతోటి ప్రజలందరూ ఉంటారు. స్వస్తి. నమస్కారం. ముందుగా సంవత్సర ఫలితాల్లో మేషరాశి యొక్క ఫలితాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ మేషరాశిలో ఉండేటువంటి వారు అశ్విని, భరణి, కృత్తిక పాదం 1వ పాదం దాకా ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడింది. రాజ్యపూజ్యతం 4, అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం శని ఏకాదశంలో ఉండడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలికంగా న్యాయపరమైనటువంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారం కలుగుతుంది. భార్య పుత్రుల వల్ల సుఖం కలుగుతుంది. సంతాన వృద్ధి ఉంటుంది. ముందంజగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా మనస్సు నిర్మలంగా ఉంటుంది. విదేశీ విద్యలకి ప్రయత్నం చేసిన అనుకూలిస్తుంది. అనుకూలమైనటువంటి వాతావరణం, సహనంగా ఉంటారు. తగినటువంటి సమయంలో కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు. మరియు ఉన్నత విద్యాయోగాన్ని గురించి ప్రయత్నం చేస్తారు. కుటుంబం వృద్ధిలో ఉంటుంది. రాజకీయ పరంగా ఈ నక్షత్రంలో ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా చాలా మంచిగా యోగిస్తుంది. మరియు పాలకులన్నింటికీ కూడా పొత్తులు కుదురుతూ ఉంటాయి. అలాగనే ఏం చేసేటువంటి దాని గురించని కానీ రుణాలు తీర్చడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, మరియు కొత్త సభ్యులు వారి గురించిని పరిచయాలు ఏర్పడడం, వాళ్ళ సహాయ సహకారాలతోటి మంచి ఉన్నత స్థానంలో ఉండడం, మరియు తరచూ ప్రయాణాలుగా చేయడం, తద్వారా కలిసి రావడం, ముందంజగా ఉంటారు. అదీ కాకుండా పోటీ పరీక్షల్లో అంటే ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, మెడికల్కి నీట్ కానీ పరీక్షల్లో విజయాన్ని చేకూరుస్తుంది. మరియు మధ్యలో కొద్దిపాటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా యోగం కలుగుతుంది. ధనయోగం కూడా ఉంది. భరణీ నక్షత్రం వారికి మంచి రాజయోగం కలుగుతూ ఉంది. మరియు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సమయానికి ధనం చేతికి వస్తుంది. అఖండమైనటువంటి విద్యాయోగం కలుగుతుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ప్రభుత్వ అధికారులతోటి అనుకూలంగా ఉంటుంది. మరియు ఈ యొక్క మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ అవుతాయి. గృహ నిర్మాణ యోగాలు అవి కూడా కలుగుతాయి. శుభకార్యాచరణ ఉంటుంది. కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. శుభకార్యాల వల్ల తద్వారా మంచి యోగం కలుగుతుంది. మీరు అనుకున్నటువంటివన్నీ నెరవేరడానికి ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగంతో సుఖశాంతులతోటి ఉంటారు. స్వస్తి. నమస్కారం. ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఉగాదిలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి ఫలితాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగనే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశీర్ష నక్షత్రం 1, 2 పాదాల వారు ఉంటారు. ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంది. కానీ ఆశావాదంతో, దృక్పథంతో నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యున్నత స్థానంలో ఉంటారు. అలాగనే ఏం ప్రయత్నం చేసినప్పటికీ కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు వ్యక్తిగత ఎదుగుదలతో పాటుగా కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో జన్మరాశి యందు గురుడు శుభమూలకంగా ఉండడం వల్ల ధన వ్యయాన్ని కలగజేస్తాడు. మరియు ఉదర సంబంధితమైనటువంటి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు, అలాగనే కండరములు,
వాటి యొక్క ప్రభావము పాదములకు సంబంధించినటువంటి కొద్దిపాటి పీడ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే వ్యవసాయం ఉత్పత్తులు, తద్వారా ధనాన్ని సంపాదించడం, రైస్ మిల్లులు వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనంగా ఉంటుంది. ఇదే విధంగా చేనేత పనివారికి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి, అనుకూలంగా ఉంటుంది. దశమ స్థానంలో ఆ యొక్క శని సంచారం కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలను ఇవ్వదు, దానికి దోష ప్రభావం ఉంటుంది. పాపకార్యాచరణ వల్ల వృత్తి దాని యొక్క తద్వారా కొద్దిపాటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరియు క్రీడారంగంలో ఉండేటువంటి వారికి కొద్దిపాటి భంగం కలుగుతుంది, కీర్తి భంగం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా కొద్దిపాటి అధికారుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘాయుధాయంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మధ్యలోనూ అప్పుడప్పుడు మనోవిచారం కలుగుతూ ఉంటుంది. అలాగనే బంధువులతోటి మిత్రులతోటి కూడా చాలా జాగ్రత్తగా మెలగాలి. వాళ్ళ వల్ల కొంత చింతన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హోటల్ వ్యాపారస్తులకు, గృహ నిర్మాణ వ్యాపారస్తులకు, గృహ నిర్మాణ పనులు సామాన్లు విక్రయించేటువంటి వారికి వ్యాపారస్తులకి కలిసి వస్తుంది. అలాగనే కృత్తికా నక్షత్రం వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి. రోహిణి నక్షత్రం వారికి నవంబర్ నెలలో యోగదాయకంగా ఉంటుంది. అలాగనే మృగశీర్ష నక్షత్రం వారికి కూడా శుభకార్యాదులు అన్నీ కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల దాని నిమిత్తార్థమై కొద్దిపాటి శాంతి కోసమై ఇక్కడ మేము ఇచ్చేటువంటి నెంబర్లో సంప్రదించి సెల్ నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు కావలసినటువంటి సలహాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. స్వస్తి. నమస్కారం. క్రోధినామ సంవత్సర మిథున రాశి వారి యొక్క సంవత్సర రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో మృగశిరస నక్షత్రం 3-4 పాదాల వారు ఉంటారు. అలాగనే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరం వ్యాపార రీత్యా అధిక లాభాన్ని పొందుతారు. అలాగనే శుభకార్యాచరణలు ధన వ్యయం చేస్తారు. ఈ రాశి వారికి అనవసరమైనటువంటి మాటలు కూడా పడవలసి ఉంటుంది. తద్వారా ఆధ్యాత్మికంలోకి మార్గంలోకి వెళ్ళడానికి పెంపొందించబడుతుంది. విదేశాల్లో స్థిరపడాలన్న వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా ఆశించినంత కాకుండా ఉన్న చోటే కొంత మంచిని సాగిస్తూ వ్యాపారస్తులకు కొద్దిపాటి చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు చేస్తారు. శుభకార్యాచరణ నిర్వహణ చేస్తారు. మరియు ఈ విధంగా ఉండడమే కాకుండా ఫైనాన్స్ సంస్థలు యాజమాన్యాలకు బాగా లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఆశించినటువంటి ఫలితం ఉండదు, నిరాశ ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారికి నిరాశ అధిగమించడానికి ఆకస్మికంగా సంఘటనలు అదృష్టంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ రాశి వారికి కోరికలన్నీ కూడా నెరవేరడానికి దైవారాధన మీద, మీరు చేసేటువంటి దైవ చింతన మీద ఆధారపడి ఉంటుంది. అలాగనే భాగ్యస్థానం ముందు సువర్ణమూర్తి చేతనం శనేశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గి అన్ని విధాలా కూడా యోగిస్తుంది. భూములు కొనుక్కోవడం, క్రమేపీ అభివృద్ధిలోకి రావడం, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. చదువుకు ఉన్నతమైనటువంటి విద్యల కోసం ఆశించి సత్ఫలితాన్ని పొందడం, అలాగనే పునర్వసు నక్షత్రం వారికి ఉత్తమోత్తమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగనే ఈ ప్రకారంగా ఈ రాశి వారికి మంచి యోగం కలుగుతుంది. కాకపోతే బంధువులతోటి ప్రతికూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశించి ముందుకు వెళ్ళాలి. స్వస్తి. నమస్కారం. ఈ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా కర్కాటక రాశి యొక్క ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది.
గౌరవం పెరుగుతుంది. అందులో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యతం 6, అవమానం 6గా ఉంది. అయితే ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. గత సంవత్సరం కన్నా కూడా నెరవేరవలసినటువంటి పనులన్నీ నెరవేరుతాయి. అలాగనే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో విజయాన్ని చేకూరుతుంది. ముందంజలో ఉంటారు. శుభకార్యాలు జరుగుతాయి. మంచి దయాగుణంతో అందరిలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. అలాగనే మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా ఉంటాయి. ఈ సంవత్సరం మిశ్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్వయం కృషితోటి అనేక రకమైనటువంటి మార్గాలను ఎంచుకుని వెతుక్కుని వృద్ధిలోకి వస్తారు. అలాగనే ప్రభుత్వపరమైనటువంటి పాలనలో కూడా మంచి ఈ రాజకీయ నాయకులకి కలిసి వస్తుంది. విజయవంతంగా ఉంటుంది. మంచి రాజకీయ జీవితం రాజకీయ నాయకులకి ఈ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో రాహు సంచారం వలన కొన్ని శారీరక మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు పునరాగమనంతో కష్టపడి సహాయ సహకారాలతో ముందుకొస్తారు. ఇతరులను ప్రేమగా దయతో చూస్తూ ఉంటారు. తద్వారా మనోప్రభావం చేత ధైర్యంతో మంచిగా వృద్ధి చెందుతారు. అలాగనే భక్తి ప్రపత్తులతో అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటారు. కాలాన్ని గడుపుతూ ఉంటారు. కీర్తి పెరుగుతూ ఉంటుంది. స్నేహితులతోటి తత్సంబంధాలు కలిగి ఉంటారు. మీకు ఎల్లప్పుడూ కూడా కలిసి వస్తూ ఉంటుంది. మీ పిల్లలకు కూడా కలిసి వస్తూ ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. పునర్వసు నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి గౌరవం పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వారికి కొద్దిగా ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి వారి మనోభీష్టాలన్నింటి కూడా అధిగమించి మంచిగా ఉంటారు. మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా 9848427764 సంప్రదించి మీ యొక్క సలహాలు మీకు ఏ సలహాలు కావాల్సి వచ్చినప్పటికీ కూడా సంప్రదించండి. స్వస్తి. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు సింహరాశి యొక్క ఫలితాలు తెలియజేయడం జరుగుతోంది. ఈ సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఉంటారు. ఇందులో ఆదాయం 2, వ్యయం 14గా చెప్పబడింది. రాజ్యపూజ్యతం 2, అవమానం 2గా ఉంది. ఈ యొక్క రాశి వారికి వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. మంచి సమయము. అలాగనే అధికంగా మించినటువంటి ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఉద్యోగస్తులు చేసేటువంటి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. అధికంగా కుటుంబంలో సౌఖ్యం లోపిస్తూ ఉంటుంది. గృహ వాతావరణంలో మానసిక స్థిమితం తక్కువ ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పునరాగమనం అంటే స్థాన మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. వెళ్ళి రావడాలు కూడా జరుగుతూ ఉంటాయి. విజయాన్ని సాధిస్తారు. రాజకీయ నాయకులకు ప్రభుత్వము మరియు ప్రజలతో తత్సంబంధాలు కలిగి ఉంటారు. కుటుంబ వృద్ధి కోసం ప్రాకులాడతారు. ఆదరణ కలిగి ఉంటారు. రాజకీయంగా కూడా విజయాన్ని రాజకీయ నాయకులు సాధిస్తారు. అలాగనే క్రమేపీ నిరాశపడి ఉత్సాహంతోటిగా ముందుకు నిరాశపడినప్పటికీ ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. అలాగనే సింహరాశి వారికి కళస్త్రస్థానమైన కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. వైవాహిక జీవనం భార్యాభర్తల ద్వారా ఆస్తులు వస్తాయి. కొద్దిపాటి ఆరోగ్యరీత్యా శత్రుభయం అది ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యాపారాల్లోనూ కలిసి వస్తుంది. మీ భవిష్యత్తు ముందుకు సాగుతూ ఉంటుంది. అన్ని విధాలా కూడా నైతికంగా మార్గదర్శక మార్పులు వస్తూ ఉంటాయి. అలాగనే కొద్దిపాటి మానసిక క్షోభను కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మఖా నక్షత్రం వారికి అధికమైనటువంటి ఆరోగ్య సమస్య ఉండేటువంటి అవకాశం ఉంది. సంతాన వృద్ధి కూడా ఉంది. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాల రీత్యా కలిసి వస్తుంది. మరియు ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వారికి సర్వత్రా జయం కలుగుతుంది. వీరు
వీరికి కూడా అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరి సుఖశాంతులతో ఉంటారు. స్వస్తి. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సర ఫలితాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కన్యారాశిలో ఉండేటువంటి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యితం 5, అవమానం 2గా చెప్పబడింది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగనే శనీశ్వరుడు యొక్క సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానమందు తామ్రమూర్తిగాను, రాహుకేతువుల యొక్క ఫలితం వల్ల ఆర్థికంగా పుష్టిగా ఉంటారు, మంచి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ధనాదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు అవి కూడా చేస్తారు. విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. ప్రయత్నాలు చేయవచ్చు. వృత్తిపరంగా కూడా ఎదుగుతారు. అలాగనే ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి సత్ఫలితం ఉంటుంది. చిరకాలంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. తద్వారా ధనం లభిస్తుంది. మరియు కన్యారాశి వారికి కొత్త ఆలోచనలతోటి, మంచి విశాలమైనటువంటి దృక్పథంతో సృజనాత్మకంగా ముందుకు వెళ్ళగలుగుతారు, విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రాబోయే వాటికి ఎదుర్కొని ఆ యొక్క సమస్యలను ఎదుర్కొని ముందంజగా అన్నింటికీ వెళ్ళగలుగుతారు. పిల్లలకి చదువు సంధ్యలన్నీ కూడా బాగా వస్తాయి. మిత్రులతోటి తత్సంబంధాలు కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ప్రత్యర్థులతోటి పోటీ పడి మరీ ముందంజగా వెళ్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతోటి సుఖ సంతోషాలతోటి మంచిగా సుఖంగా ఉంటారు. మీ పిల్లలకి ఇళ్ళు, విద్య యందు సృజనాత్మకంగా సహాయ సహకారాలు చేసేటువంటి మంచి అవకాశం వచ్చింది. అదే కాకుండా మీకు అప్పులున్నా ఏమున్నప్పటికీ కూడా రుణబాధలన్నీ కూడా తీర్చడానికి విశేషంగా ప్రయత్నం చేసి తద్వారా రుణాలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. అలాగనే ఈ యొక్క ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా ఆశించినంత మేరకు విజయాన్ని చేకూరుస్తుంది. అలాగనే డబ్బులకు సంబంధించి ఎవరికైనా ఇచ్చినప్పటికీ కూడా అవి కూడా సమయానికి వస్తాయి. పునరావృతంగా వివాదాలన్నీ కూడా పరిష్కరింపబడతారు. వైవాహిక జీవితం అంతా కూడా కొద్దిపాటి అస్తవ్యస్తం కలిగేటువంటి అవకాశం ఉంది. మధ్యలోనూ ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివారికి కన్యారాశిలో ఈ నక్షత్రాలకి సంబంధించి శాంతి నిమిత్తార్థమై 9848427764ని సంప్రదించి మీకు కావలసినటువంటి సమస్యల కోసమై, పరిష్కార మార్గం కోసమై సంప్రదించగలరు. స్వస్తి. నమస్కారం. ఇప్పుడు తులారాశి వారికి ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలియజేయడం జరుగుతోంది. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగనే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడింది. రాజ్యపూజ్యితం 1, అవమానం 5గా ఉంది. ఈ తులారాశి వారికి గురుడు వ్యయాన్ని సానుకూల మార్గంలో ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఒకవైపున దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, తండ్రి నుండి సంక్రమించేటువంటి సంపద, పరిశోధనలు, వాటి యొక్క ధనము, అప్పులు మొదలైన వాటి కోసం తదేక దీక్షగా ఆలోచిస్తూ ఉంటారు. వచ్చినటువంటి లోపాలన్నింటికీ కూడా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రుణాలను తీరుస్తూ తగినంత మార్గాన్ని వెతుక్కుంటూ విజయాన్ని సాధిస్తారు. మరియు పురోగతి అంటే వృద్ధి కోసం, అభివృద్ధి కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. విద్యార్థులకు చదువుల్లో ఉన్నత స్థానమైనటువంటిది వస్తుంది, మంచి మార్కులు వస్తాయి. కొద్దిగా కష్టపడాలి.
ఆర్థికంగా అస్థిరత్వం కూడా ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఆకస్మికమైనటువంటి సంఘటనలను ఎదుర్కోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు అష్టమ గురుని యొక్క ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. యోగాభ్యాసము, ప్రాణాయామము వాటి వల్ల ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది. దైవ చింతనతోటి ఏదో ఒక శివ, లలిత, దుర్గా వాటి యొక్క మంత్రములను కానీ ఆరాధన వల్ల కానీ మంచి జరుగుతుంది. కొద్ది రోజులు దీక్షగా ఒక 21 రోజో 41 రోజో దీక్షగా పెట్టుకుని చేసుకోవడం వల్ల మంచి జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగనే రాహుకేతువులు సంచారాన్ని కలిసి వచ్చేటువంటి అంశం శత్రుజయం, ఆకస్మికంగా ధనలాభాలు, ఆరోగ్య పుష్టి, ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజగా ఉండడం, అలాగనే వ్యాపారస్తులు, రైస్ మిల్లు, ఇతరత్ర వ్యాపారస్తులందరికీ కూడా కలిసి వస్తుంది. శుభకార్యాచరణ ఉంటుంది. మరియు చిత్తా నక్షత్రం వారికి సంతానం అది కూడా ఉండి సృజనాత్మకంగా ఉంటారు, సాధిస్తారు. స్వాతి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది, నూతన గృహయోగం ఉంది. విశాఖ నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి ఉంటుంది. అన్ని రంగాల్లోనూ కూడా రాణిస్తారు. స్వస్తి. నమస్కారం. ఇప్పుడు ఈ ఉగాదిలో సంవత్సర రాశి ఫలితాల్లో వృశ్చిక రాశి యొక్క ఫలితాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగనే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడింది. రాజ్యపూజ్యతం 4, అవమానం 5గా చెప్పబడింది. ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో ఆదాయము, సంపద వచ్చేటువంటి మంచి అవకాశం ఉంది. ఈ రాశివారికి మాతృ గృహ విషయాల్లో సూచించేటువంటి చతుర్థ స్థానంలో కుంభరాశి శని సంచారము తల్లివారి వల్ల కుటుంబ విషయాల్లోనూ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు చదువు ప్రభావితం చేస్తుంది. ఆటుపోటులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనం ఖర్చు అవుతుంది, అయినప్పటికీ విజయాన్ని చేకూరుస్తుంది. అలాగనే సమృద్ధిగా ఉంటారు. అన్ని రంగాల్లోనూ కూడా రాణిస్తారు. అధికారులకి బాగుంటుంది. రాజకీయ నాయకులకి మంచి విజయాన్ని సాధిస్తారు. మరియు కొద్దిపాటి ఒత్తిడులకు గురవ్వాల్సి ఉంటుంది. సంతాన విషయంలోనూ, చదువుల విషయంలోనూ ఇతర విషయాలు కొంతమేరకు కలవరాన్ని మధ్యలో కలగజేస్తాయి. ఇతరుల మాట వినడం ఎంత మటుకి కూడా మంచిది కాదు. అలాగనే మానసిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అధికమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు. దాన్ని సద్వినియోగపరచుకోవడానికి చూసుకోవాలి. గృహ నిర్మాణాలు జరుగుతాయి. అమ్మకందారులకు కలిసి వచ్చేటువంటి అవకాశము. మరియు అష్టమ భాగ్యస్థానాల్లో కుజుడు వక్రించి ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అప్రమత్తంగా ఉండకూడదు. అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ ఉద్యోగ విజయాల్లోనూ అనురాధ నక్షత్రం వారికి గృహముయందు కళ్యాణ శుభకార్యాలకు యోగం కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది. అనుకూలమైనటువంటి వ్యాపారస్తులు అనుకూలంగా వ్యాపారం చేయగలుగుతారు. అలాగనే మీకు శాంతికి సంబంధించి 9848427764ని సంప్రదించి ఈ యొక్క వృశ్చిక రాశి గురించి సంబంధించిన శాంతికి సంప్రదించగలరని. నమస్కారం. స్వస్తి. క్రోధినామ సంవత్సర ధనుర్రాశి ఫలితాలు. ముందుగా ఈ యొక్క ధనుర్రాశిలో ఉండేటువంటి వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యతం 6, అవమానం 5గా చెప్పబడింది. అయితే ఈ సంవత్సరంలో తృతీయ స్థానం యందు కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉంటాడు. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ఉండేటువంటి సమస్యలతోటి క్రమేపీ
శాంతి కోసమై ప్రాకులాడాలి. కార్యసాధన ఉంటుంది. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. ధైర్యంగా ఉంటారు. మరియు విద్యార్థులకు ఎంసెట్, ఐఐటి, నీట్ పరీక్షలు రాసుకునేటువంటి వారు కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. అలాగనే ఆరోగ్యం కోసమై మరియు అభివృద్ధి కోసం పాకులాడాలి. కృషి చేసి కొలిది విజయాన్ని సాధిస్తారు. ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వాధికారాలు తీసుకునే నిర్ణయాల వల్ల రాజకీయ నాయకులకు కూడా కలిసి వస్తుంది. అలాగనే గుర్తింపు ఉంటుంది. విదేశాలకు పంపించవచ్చును. విదేశీ వైద్య వృత్తి రీత్యా ముందంజు ఉంటుంది. అలాగనే రాజకీయ నాయకులు, ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ప్రజాసేవ కోసం పాకులాడతారు. అలాగనే బాకీలు వసూలవుతాయి. డబ్బులు రావాల్సినటువంటి వాళ్ళకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థికంగా లోటు ఉండదు. సహజ ఉద్యోగులతోటి మర్యాదగా వహించడం వల్ల తద్వారా రాహు చతుర్థ స్థానమందు సంచార కాలమున ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లకు కట్టుబడి ఉండడం చాలా ఉత్తమం. ఆరోగ్యరీత్యా ఉండి శ్రద్ధ వహించుకోవాలి. మూలా నక్షత్రం వారికి అడ్డంకులుగా ఉంటుంది. చేదు అనుభవం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులకు వృత్తిరీత్యా ముందంజగా ఉంటుంది. సంతృప్తికరంగా సమాజ సేవ చేస్తూ ముందుకు సాగుతారు. స్వస్తి. క్రోధినామ సంవత్సర మకర రాశి యొక్క ఫలితాలు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారికి 14 ఆదాయం, వ్యయం 14గా చెప్పబడింది. రాజ్యపూజ్యతం 3, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. మీ యొక్క సొంత ఇంటిని మరియు సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెంపులన్నీ కూడా వృద్ధి చెంది ఖరారవుతాయి. మీకు అన్ని రంగాల్లోనూ కూడా ఆశించినటువంటి వృద్ధి ఉంటుంది. సంతానం కూడా ఆశించినటువంటి ప్రభావితం చేస్తుంది. సంతానానికి ప్రేరేకరణ అంటే వారి యొక్క సపోర్టుకి సహకరిస్తూ ఉంటారు. వారు చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. వారు బాగుంటారు. అలాగనే ఉద్యోగ విషయాల్లో ఎప్పటికప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయ సహాయం కూడా అందించేటువంటి వారు అనుకూలమైనటువంటి సమయంలో కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి వారికి కలిసి వస్తుంది. వ్యయం వృత్తుల వారికి స్వయంగా వృత్తులు చేసుకునేటువంటి వారికి, సాంకేతికంగా ఇంజనీరింగ్ రంగం వారికి, న్యాయవాద వృత్తుల వారికి, ధాన్యం కొనుగోలు వారికి, ఇండస్ట్రియల్ వ్యాపారస్తులకు, కర్మాగారాల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణ స్థితితోటి ముందుకు రాగలుగుతారు. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగనే సర్వత్రా దిగ్విజయంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అన్ని విధాలా కూడా ధన సహాయం ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి మంచి స్ఫూర్తితోటి ముందుకు సాగుతారు. అలాగే ధనిష్ఠా నక్షత్రం వారు సృజనాత్మకంగా ఉండి ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతారు. ధనిష్ఠా నక్షత్రం వారికి రుణ విమోచన కలుగుతుంది. మంచి మార్గంలో నడుచుకుని మంచి సలహా సంప్రదలతోటి మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. స్వస్తి. క్రోధినామ సంవత్సర కుంభరాశి యొక్క ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆదాయం 14, వ్యయం 14గా చెప్పబడింది. రాజ్యపూజ్యతం 6, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సరం ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా గృహ నిర్మాణ యోగం కలిసి వస్తుంది. కఠోరమైనటువంటి పరిశోధన చేసి ధనాన్ని సంపాదిస్తారు. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీర్ఘత్వంతో జీవనాన్ని కాలక్షేపం చేస్తారు. గృహంలో శుభకార్యాదులు అవి చేయడానికి బాగుంటుంది. స్థాన మార్పులు వస్తాయి. మరియు సంపాదన అంతటినీ కూడా ధనం 2 సమపాళాల్లో ఖర్చు పెడతారు. మీ బంధువులు
మరియు కుటుంబ సభ్యులతోటి స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆస్తి పంపకాలు, ఆర్థిక వ్యవహారాల విషయాల్లో సమజీవనం పాటించాలి. వాయిదాలు పడుతూ ఉంటాయి. ఆర్థిక సమతుల్యం సాధించాలి. దోబరా ఖర్చులను తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. విందులు వినోదాల విషయాల్లో నియంత్రణ బాగా ఉండాలి. మీ సంబంధం కూడా అంటే బంధువులతోటి జాగ్రత్తగా ఉండాలి. స్థాన మార్పు కలిగేటువంటి అవకాశం ఉంది. గృహ నిర్మాణం లేదా కొనుగోలు, గృహాన్ని కొనడం, గృహప్రవేశం చేయడం ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాదులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మరియు ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కూడా ఉన్నాయి. శని స్వక్షేత్ర సంచారంలో ఏ వృత్తి వారికి అయినప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఈ విధంగా దైవ బలంతో ముందుకు సాగాలి. ఆధిక్యతను పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరం కఠోరమైనటువంటి పరిశ్రమ ద్వారా స్థిరత్వాన్ని పొందుతారు. గృహ నిర్మాణ సమయంలో సంపాదించినటువంటి సంపాదన ఖర్చు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగనే ఈ యొక్క కుంభరాశికి సంబంధించి ధనిష్ఠా నక్షత్రం వారికి ఉద్యోగ విషయంలో ఉన్నత స్థానంలో ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి విద్యా విషయంలో మంచి ముందు స్థానంలో ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం వారికి ఏకాగ్రత ఉంటుంది, వ్యక్తిత్వాన్ని పొందుతారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క శాంతి సంబంధించి ఈ యొక్క మధ్యలో ఉండేటువంటి కష్టాలకు సంబంధించి రుద్రము, పారాయణ, రౌద్రశని జపము చేయించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. స్వస్తి. ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి యొక్క సంవత్సర ఫలితాలు తెలియజేయడం అవుతుంది. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఈ రాశిలో 11 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజితం 2, అవమానం 2గా, అవమానం 4గా చెప్పబడింది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. అలాగనే అనేక రకాలుగా కొత్త సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అధికారులకైతే పై అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు యాజమాన్యం నుండి సమస్యలు అధిగమిస్తూ ఉంటారు. స్నేహితులతోటి తత్సంబంధాల గురించి కృషి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మీ వంతు సహాయం అందిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మికంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ మీనరాశి వారికి జన్మ సప్తమ రాశిలో లోహమూర్తులుగా ఆశించినటువంటి ఫలితాలు కలగకపోవడం వల్ల అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి ఔషధ సేవ కంపెనీల వారి వల్ల ఉత్పత్తులు, వాటి యొక్క సమస్యలతోటి ఎదుర్కోవలసి ఉంటుంది. చెడు స్వభావం కలిగినటువంటి వారికి మత్తు పదార్థాలను సేవించడం, తద్వారా ఖర్చు, అనేక రకాలైనటువంటి దోబరా ఖర్చుతోటి ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అలాగనే విద్యార్థులకు చాలా శ్రద్ధ వహించాలి. ఇంజనీరింగు, ఎంసెట్, నీట్ పరీక్షలు రాసేటువంటి వారు చాలా శ్రద్ధగా ఉండాలి. తగినటువంటి శాంతిని చేసుకోవాలి. అలాగనే సరస్వతి హోమాన్ని కూడా వారు చేసుకోవాలి. దక్షిణామూర్తిని ఆరాధన చేయాలి. ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చేందుకు గాను సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన కూడా బాగా చేయాలి. దంపతులకు వైవాహిక జీవితంలో అన్యోన్యతతోటి కూడి ఉంటారు. మధ్యలో కొద్దిపాటి గందరగోళంగా ఉంటుంది. ఇదే విధంగా పూర్వభాద్ర నక్షత్రం వారికి సుఖాన్ని పొందుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సత్కాచారణ చేస్తారు. అలాగనే రేవతి నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవడం వల్ల మీకు మంచి జరిగి ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఉంటారు. ఈ యొక్క శాంతిని విచ్ఛార్థమై 9848427764ని సంప్రదించి మీ యొక్క మనోభీష్టముల కోసమై మీ యొక్క సలహాలకు ఏమైనా కావాల్సి వచ్చినా సంప్రదించి ఈ నెంబర్ని సంప్రదించి మీరు మంచి మార్పులు పొంది సుఖశాంతులతో ఉంటారని. స్వస్తి.